హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో అయితే మనం డే 1 అయితే కంప్లీట్ చేసాం. డే 1 లో ఏ అయితే కంప్లీట్ చేసాం, డే 1 లో బి అయితే కంప్లీట్ చేసుకుందాం. ఈ వీడియో అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో గైస్, మనం అయితే రీసెర్చ్ ఏజెంట్స్ ను క్రియేట్ చేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సమ్మరైజేషన్ ఏజెంట్ ను బిల్డ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. మనం రీసెర్చ్ ఏజెంట్ క్రియేట్ చేసిన ఫైండ్స్ ను చదివి అనలైజ్ చేయడం, తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆ డాటాను కన్సైన్ చేసి సమ్మరీగా 3 or 5 బుల్లెట్ పాయింట్స్ లో రాయడం, చిన్న క్లియర్ గా సమ్మరీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే వీడియోలో చూద్దాం. మనం స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మనం. సో నాకు మీ నుంచి కావాల్సింది అంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏజెంట్ రూట్ ఏఐ ఏజెంట్ అయితే క్రియేట్ చేయడం. మనం బేసికల్ గా ఇది ఎలా ఉంటుందంటే ఒక టీమ్ మేనేజర్ లెక్క అయితే ఉంటుంది. మనకు కోఆర్డినేషన్ చేస్తుంది ఇది ఏఐ ఏజెంట్ రూట్ అనేది. మేనేజర్ టీమ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో మనకు తెలుసు కదా. సేమ్ అలాగే ఈ రూట్ ఏజెంట్ కూడా మనకు రిమైనింగ్ ఏజెంట్స్ మధ్యలో కోఆర్డినేషన్ అయితే చేస్తుంది ఇది. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. మనం క్వశ్చన్ అయితే అడుగుదాం. క్వాంటమ్ కంప్యూటింగ్ లో లేటెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటి, మరి అవి ఏఐకి ఎలా యూస్ఫుల్ అవుతున్నాయో అని అడుగుదాం మనం. సో ఇవి ఏం చేస్తుందంటే కొంచెం వెయిట్ చేస్తే ఇది మనకు సూపర్ డీటెయిల్గా ఆన్సర్ అయితే ఇస్తుంది. చిన్న సమ్మరీ ఫార్మాట్లో మనకైతే సబ్మిట్ చేస్తుంది. ఇదైతే యూజ్ చేసుకోండి. వార్నింగ్ మెసేజ్ వస్తే వరీ అవ్వకండి, ఇగ్నోర్ చేయండి. నార్మల్గానే ఉంటుంది అది, దానివల్ల పెద్ద ఇష్యూ అనేది ఏముండదు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సీక్వెన్షియల్ వర్క్ ఫ్లో. ఇది ఏంటంటే చాలా మందికి తెలియదు. సో ఇదైతే చూద్దాం మనం ఒకసారి. ఒక అసెంబ్లీ లైన్ ఇమాజిన్ చేయండి. ఒకరు వర్క్ అనేది కంప్లీట్ చేస్తేనే కదా నెక్స్ట్ పర్సన్ అనేది దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు కదా. సేమ్ అలాగే వర్క్ అవుతుంది ఇది కూడా. ఫస్ట్ జూనియర్ ఎంప్లాయీ వర్క్ చేస్తాడు, తర్వాత సీనియర్ వెరిఫై చేస్తాడు, ఫైనల్ గా సీఈఓ ప్రూవ్ చేస్తాడు. అలాగే సేమ్ వర్క్ ఫ్లో కూడా ఇలాగనే 1 by 1 స్టెప్ అయితే జరుగుతుంది మనకు. అదే ప్రాసెస్ ఏఐ లో కూడా అలాగే ఉంటుంది. సీక్వెన్షియల్ వర్క్ ఫ్లో అంటే ఒకరి తర్వాత ఒకరు వర్క్ చేయడం అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఒకటైతే తీసుకుందాం మనం. బ్లాక్ పోస్ట్ పైప్ లైన్ అయితే తీసుకుందాం మనం. ఓవరాల్ గా ఏముంటుందంటే అవుట్ లైన్ ఏజెంట్ అయితే ఉంటుంది. ఇది స్ట్రక్చర్ రెడీ చేస్తుంది మనకు. లైక్ ఎలా అంటే హెడ్ లైన్, ఇంట్రో, హుక్ సెక్షన్ లాంటి అన్ని అయితే ప్లాన్ చేస్తుంది ఇది ముందు. సో తర్వాత రైటర్ ఏజెంట్ అయితే ఉంటాడు. ఇది ఏం చేస్తుందంటే అవుట్ లైన్ ని ఫాలో చేసి కంటెంట్ అయితే క్రియేట్ చేస్తాడు. యూట్యూబ్ స్క్రిప్ట్ కోసం మన దేనికోసం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇలా అయితే ఏజెంట్ అయితే. లాస్ట్ లో ఎడిటర్ ఏజెంట్ ఉంటారు. ఏమైనా గ్రామర్ చెక్ చేస్తాడు, లేకపోతే ఫ్లో అనేది ఎలా ఉందో దాన్ని ఒకసారి చెక్ చేస్తాడు. ఫైనల్ వర్షన్ అయితే పర్ఫెక్ట్ గా ఇస్తాడు మనకు. ఏమైనా మిస్టేక్స్ ఉన్న వాటిని ఎడిటర్ ఏజెంట్ అయితే చెక్ చేస్తాడు. ఏజెంట్స్ అందరికీ మేనేజ్ చేస్తుంది ఒక రూట్ ఏజెంట్ అయితే ఉంటాడు. దాన్ని మనం ఎగ్జాంపుల్ గా మేనేజర్ అంటాం. ప్రాజెక్ట్ మేనేజర్ అయితే ఇలా మొత్తం కన్సిడర్ చేస్తాడు. ఆ రూట్ ఏజెంట్ అనేది మొత్తం వాళ్ళందరినీ మేనేజ్ చేస్తాడు. ఈ రూట్ ఏజెంట్ ఏం చేస్తాడంటే అందరితో వర్క్ చేపిస్తాడు. ఇది రన్ చేశాక మనం ఇలాగైతే అడుగుతాం, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో మల్టిపుల్ ఏజెంట్ సిస్టమ్ బెనిఫిట్స్ ఏంటని. ఏఐ ఫుల్ బ్లాగ్ పోస్ట్ రాయడం స్టార్ట్ చేస్తుంది. అదొకసారి అయితే చూసుకోండి మీరు. హెడ్ లైన్ నుంచి హూక్ వరకు అన్ని 3 ఏఐ ఏజెంట్స్ అయితే వర్క్ అవుతాయి మనకు. ఇది సూపర్ ఎక్సైటింగ్ కదా బ్రో. చూద్దాం మనం ప్యారలల్ వర్క్ ఫ్లో అంటే ఏంటో అని. ఏజెంట్ లో కంట్రోల్ లిమిటెడ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మనం చాట్ జీపీటీ సింగిల్ చాట్ బుట్ అయితే చూసుకోవచ్చు. ఇది ఇందులో లిమిటేషన్ కంట్రోల్స్ అయితే ఉంటాయి. ఇమాజిన్ చేయండి ఒకసారి, మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ ఒకేసారి కలిసి పనిచేస్తే ఎలా ఉంటుందని. అది పవర్ డబల్ అయితే ఉంటుంది మనకు. ఇప్పుడు మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ చిన్న స్టేజ్ లో అయితే ఉన్నాయి బ్రో. జస్ట్ స్టార్టింగ్ ఫేజ్ అయింది మనకు. ఫ్యూచర్ లో మనకు ఇంకా అల్టిమేట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి బ్రో. చేయలేం ఏ లెవెల్లో ఉంటాయో ఆ లెవెల్ అయితే ఉంటాయి. ప్రజెంట్ ఏఐ చాట్ బోట్స్ కానీ, ఫ్లయింగ్ కార్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా. సో చాలా ఫ్యూచర్ అయితే ఏఐ మీద చాలా ఉంటుంది. డెఫినెట్లీ గా ఏఐ అయితే నేర్చుకోండి బ్రో, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు ఒక హై పేయింగ్ జాబ్ తెచ్చుకోవాలన్నా కూడా ఏఐ అయితే డెఫినెట్ గా నేర్చుకోవాలి. ఫ్యూచర్ లో సర్వే కావాలన్నా కూడా ఏఐ అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఏఐ రావడం వల్ల చాలా జాబ్స్ అయితే పోతున్నాయి. లేయర్స్ అయితే చూసుకోవచ్చు మనం. విప్రో, కాగ్నిజెంట్, అమెజాన్ లాంటి చాలా కంపెనీస్ లో జాబ్స్ అయితే పోతున్నాయి. సో డెఫినెట్లీ ఏఐ అయితే నేర్చుకోండి. ఇప్పుడు రీజన్ అయితే చూద్దాం ఎందుకు మనం ప్యారలల్ వర్క్ ఫోర్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సీక్వెన్స్ లో కంప్లీట్స్ ఒకటి చేయక ఇంకో ఏజెంట్ అయితే వర్క్ చేయడు. సో టైం వేస్ట్ అవుతుంది. అక్కడ అవాయిడ్ చేయడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ప్యారలల్ వర్క్ ఫ్లో అయితే యూజ్ చేస్తాం. అందరూ ఒకేసారి వర్క్ చేస్తారన్నమాట. ఎగ్జాంపుల్ గా మనం చూసుకుందాం. ఏజెంట్ ఎంఎల్ ట్రెండ్స్ రీసెర్చ్ చేస్తున్నాడు. హెల్త్ ఏజెంట్ మెడికల్ అప్డేట్స్ గ్యాదర్ చేస్తాడు. ఫైనాన్స్ ఏజెంట్ ఏం చేస్తాడంటే ఫైనాన్స్ టెక్ న్యూస్ అయితే కలెక్ట్ చేస్తాడు. ఇలాగైతే యూస్ఫుల్ అవుతుంది. అగ్రిగేటర్ ఏజెంట్ అన్ని డాటాను కంబైన్ చేసి ఒక సింగిల్ డీటెయిల్ రిపోర్ట్ అయితే క్రియేట్ చేస్తాడు. ఆల్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని సిఇఓకు ఒక డిపార్ట్మెంట్స్ నుంచి డిఫరెంట్ రిపోర్ట్స్ అయితే వస్తాయి. అది సింగిల్ డాష్ బోర్డ్ లో కనబడతాయి మనకు. ఇదే మనం ప్యారలల్ వర్క్ ఫ్లో పవర్. సో మరి ఫైనల్ గా చూద్దాం మనం లూప్ వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో. ఆల్రెడీ ప్యారలల్ వర్క్ ఫ్లో ఉంది కదా. ఎందుకు లూప్ వర్క్ ఫ్లో కావాలనుకుంటున్నారంటే చాలా వర్క్ ఫ్లోస్ ఫస్ట్ డ్రాఫ్ట్ లో స్టాప్ అయిపోతాయి. కానీ మనకు కంటిన్యూస్ గా ఇంప్లిమెంట్ కావాలంటే ఇవైతే యూజ్ చేసుకోవాలి. లూప్ ఏజెంట్ వర్క్ రిపీటెడ్ గా చేస్తాడనమాట. బెస్ట్ వర్షన్ వచ్చే వరకు అది కంటిన్యూస్ గా లూప్ అవుతూనే ఉంటుంది. రైటర్ ఏజెంట్ స్టోరీ రాశాడు. క్రిటికల్ ఏజెంట్ రివ్యూ ఇస్తాడు. ఫైనల్ ఏజెంట్ సెగ్మెంట్ అయితే అప్లై చేస్తాడు. అప్రూవ్ అయ్యే వరకు లూప్ అయితే రన్ అవుతూనే ఉంటుంది. ఇలా మనం లూప్ ఏజెంట్ అయితే వర్క్ అవుతాడు. ఇలా అయితే చూసుకుంటాడు. వీళ్ళకి కూడా ఒక మేనేజర్ అనే ఉంటాడు, వాళ్ళైతే చూసుకుంటారు. కానీ రియల్ ఏఐ సిస్టమ్స్ కూడా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ఆటోమేషన్ గా చేస్తాయి. మిషన్ లెర్నింగ్ స్టైల్లో అయితే మనకు యూస్ఫుల్ అవుతుంది. అవుట్పుట్ కూడా మనకు అప్రోచ్ అయ్యాక లూప్ స్టాప్ అవుతుంది. టోటల్ వర్క్ ఫ్లోస్ కంప్లీట్ చేస్తాం. సీక్వెన్షియల్, ప్యారలల్ మరియు లూప్ సిస్టమ్స్ అయితే యూజ్ చేస్తాం. ప్రజెంట్ ఏం అర్థం చేసుకున్నామంటే మల్టీ ఏఐ ఏజెంట్స్
ఏజెంట్స్ ని ఎలా స్మార్ట్ గా ఇంటిగ్రేట్ చేయాలో నేర్చుకున్నాం మనం. ఏ ఏజెంట్ లో బిల్డర్ అవ్వచ్చు మీరు డెఫినెట్లీ గా. మనం డే 1 లో కంప్లీట్ అయ్యింది గైస్. గూగుల్ అండ్ కోగల్ ఏ ఏజెంట్ ఇన్స్టాన్స్ కోర్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది మనకు. 12:30 లైవ్ సెక్షన్ ఉంటుంది. లింక్ ఉంటే చెక్ చేసుకోండి, డెఫినెట్ గా అటెండ్ అవ్వండి. అదైతే అన్లిస్టెడ్ యూట్యూబ్ వీడియో బ్రో. అలా సెర్చ్ చేసినప్పుడు కనిపిస్తుంది మనకు. మెయిల్ లో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. మళ్ళీ మీట్ అవుతాను నెక్స్ట్ డే 2 వీడియోలో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇంటర్న్షిప్స్ కానీ జాబ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.